హాయ్, వెల్కమ్ టు క్రంచ్ మీడియా. వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు శ్రీరాముల వారు. అంటే శ్రీరాముడు క్రీస్తు పూర్వం దాదాపు 5114 సంవత్సరాల క్రితం జనవరి 10వ తేదీన జన్మించి ఉంటారని వైజ్ఞానికులు మహాపండితులు ఓ అధ్యయనం ద్వారా లెక్క కట్టారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన ఆ శ్రీరాముడు జన్మించిన రోజే ఈ శ్రీరామనవమి. శ్రీరామ జననమే శ్రీరామనవమి అని తెలుసు, కానీ శ్రీరామనవమికి ఇంకో 2 ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. శ్రీరామనవమి రోజున పాటించాల్సిన పూజా విధానం ఏంటి? ఏ దుస్తులు పూజ రోజున ధరిస్తే మంచిది? ఈ పండగ రోజు పంచే వడపప్పు పానకం ఎందుకు ఇస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. సీతమ్మ వారితో శ్రీరాముల వారి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. 14 ఏళ్ల వనవాసం, రావణుని వధ అనంతరం ఆయన పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే అని వేద పండితుల అభిప్రాయం, భక్తుల నమ్మకం. ఇవే శ్రీరామనవమికి ఉన్న మరో 2 ప్రత్యేకతలు. శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు మనమంతా పూజలు నిర్వహించాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము, శ్రీరాముని ప్రతిమను గాని పూజలో ఉంచాలి. పసుపు రంగు దుస్తులు శుభానికి ప్రతీక, అందుకే వీటిని పూజ సమయంలో ధరించాలి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాఫలాలు శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయించినా చూసినా సకల శుభాలు చేకూరుతాయని చెప్తారు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తారు. సంపూర్ణ రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని ఈ రోజున పారాయణం చేయటం చాలా ముఖ్యం. శ్రీరామనవమి రోజు వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. ఈ నైవేద్యానికి ఓ శాస్త్రీయత ఉంది. పానకం, వడపప్పు తినడం వల్ల దేహానికి చలువ చేసి ఎండల నుండి రక్షణ కలుగుతుంది. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు, పానకం కూడా అంతే. ఎండ వడకట్టకుండా చేసేదే వడపప్పు. శరదృతువు, వసంత ఋతువులు యముడు కూరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని చెప్తారు. అంతేకాదు, విష్ణుమూర్తికి ఈ పానకం చాలా ఇష్టమట. శ్రీరామనవమి రోజు శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. జై శ్రీరామ్.